నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి యంగ్ ఎంటర్ప్రీనర్ ప్రసాద్ నాయక్ ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే క్రాంతి గారు. బాగున్నావా? ఫైన్. ఎలా ఉన్నారండి? బాగున్నా. బిజినెస్ ఎట్లా నడుస్తూ ఉంది? వెల్, వెరీ వెల్. సో ప్రజెంట్ అయితే ఈ మూమెంట్లో ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. చాలా అంశాల మీద మాట్లాడడం కోసం అయితే ఇంటర్వ్యూ. ఒక సాధారణ మధ్యతరగతి గిరిజన కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి ఇవాళ చాలామంది యువతకు ఒక ఆదర్శంగా ఉన్నాడు. సో ఆ సక్సెస్ స్టోరీ ఏంది, అసలు ఎట్లా సక్సెస్ అయ్యిండు, ఎట్లా బిజినెస్లో చేస్తూ ఉన్నాడు అన్న అంశాలు అయితే క్లియర్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు యూరోప్ నుంచి వచ్చారు. అసలు యూరోప్ పోవడానికి కారణాలు ఏంటి? అసలు యూరోప్ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మీరు అన్నట్టు ఇందాక ఏదైతే గిరిజన కుటుంబం నుంచి వచ్చారో ఆ ఒక్క అంశమే నన్ను యూరోప్ వెళ్ళేలా చేసింది. ఏం జరిగింది అసలు? ఈ రోజుల్లో జనానికి కావాల్సిందే డబ్బు. ఆ డబ్బు మన దగ్గర లేకపోతే మనల్ని ఎవడు దగ్గడు. ఇది ఉన్నట్టు ఫ్రాంక్గా చెప్తున్నాను. ఆ డబ్బు మనం సంపాదించాలంటే ఇండియాలో నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంపాసిబుల్ అనిపించింది. ఎందుకంటే మన ఇండియాలో ఎంత చేసినా 30,000 వరకేనే పాసిబిలిటీ. అదే మనకు ఒక 50,000 ఒక 1 lakh రూపీస్ సంపాదించాలంటే మనం ఆబ్వియస్లీ అబ్రాడ్ వెళ్ళాల్సిందే. వన్స్ ఏ పని సిచ్యువేషన్లో ఎలా అనిపించిందంటే, నేను కాలేజీకి వెళ్ళాలి అంటే మా నాన్నగారు కష్టపడితే కానీ నేను కాలేజీకి వెళ్ళలేని సిచ్యువేషన్. ఓకే. నేను బీటెక్ చదివే టైంలో నేను అట్లీస్ట్ ఒక ఇంటికి వచ్చి వెళ్ళాలి అంటే మినిమం ఒక 500 నుంచి 1000 రూపాయలు అయితే కావాలి. ఆ 1000 రూపాయలు నాకు ఇవ్వాలి మా నాన్నగారు అంటే, ఎవరైతే మా విలేజ్లో పెద్ద మనుషులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇచ్చే పొజిషన్లో అప్పుడు మా ఫ్యామిలీ అలా ఉండేవి. అలా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ కూడా అయిపోయింది. మనం చిన్నపిల్లలం కదా, నాకేం అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే నాకు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిందో, ఏంది నేను చదువుకోవాలంటే మా నాన్న వేరే వాళ్ళ దగ్గర నుంచి చెయ్యి చాపాలా అన్న అంశం నా మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఆ వర్డ్ నాకు నచ్చల. దెన్ నేను ఆలోచించాను ఎక్కడికి వెళ్తే బాగుండేది. అప్పట్లో 2016, 15 ఆ మూమెంట్లో మీకు తెలిసి ఉంటుంది, మనం ఎక్కడికి వెళ్ళినా జీరో మైండ్ సెట్. సో ఎలా వెళ్ళాలి అనుకున్న సజెషన్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ యూరోప్ అనే కంట్రీకి సజెషన్ చేశారు. ఆ త్రూ నేను యూరోప్ వెళ్ళాను. యూరోప్ వెళ్ళిన నుంచి వెళ్ళిన ఫస్ట్ డే, మీ నంబర్ క్రాంతి గారు, నేను వెళ్ళిన ఫస్ట్ డే చేసిన పని ఏంటంటే, వన్ ఆఫ్ మై రూమ్మేట్ నా పార్ట్ టైం జాబ్కి తీసుకెళ్లారు. అంటే జాబ్స్ ఇలా ఉంటాయన్నది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ వన్ ఆఫ్ మై పార్ట్నర్ రూమ్మేట్స్ వచ్చేసి, పార్ట్ టైం జాబ్స్కి వెళ్దాం, నీకు 1 hourకి €5 ఇస్తారు, సో నువ్వు సర్వే అవ్వగలవు. ఆ €5 తోటి నువ్వు ఫుడ్ సంథింగ్ €1 అంటే ఈక్వల్ టు ఎంత? €1 ఈక్వల్ టు 92 రూపీస్ యాక్చువల్లీ మన ఇండియాలో. ఓకే. ఆ €5 ఉంటే మాకు 1 వీక్ అంతా గ్రాసరీ వచ్చేది. ఓకే, అంటే 500 అన్నట్టు. ఆ ఒక ₹500 అంటే మేము రూమ్లో 3-4 మెంబర్స్ ఉంటే ఆ 3-4 మెంబర్స్కి సరిపడా గ్రాసరీ €5లో వచ్చాయి. ఆ కాన్సెప్ట్తో తీసుకెళ్లారు. బట్ వెళ్ళిన ఫస్ట్ డే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే హౌస్ క్లీన్ చేయడం. ఓకే, హౌస్ క్లీన్ చేయాలి ఆ రోజు. లైక్ మన రోడ్స్ క్లీన్ చేయడం, హౌస్ క్లీన్ చేయడానికి తీసుకెళ్లారు. నాతో ఏమని చెప్పారంటే, ఏదో రెస్టారెంట్లో జాబ్స్ ఉంటాయి, మనం వెళ్దాం అన్నట్టు తీసుకెళ్లారు. ఓకే. నేను ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తాం కదా చీపిరి, అది పట్టుకున్నానో నాకు ఆ మూమెంట్ నాకు అసలు ఏం అర్థం కాదు. అరే ఎందుకు వచ్చాను రా బాయ్, యూరోప్కి వచ్చి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ రియాలిటీ ఇదా అని చెప్పేసి ఒక 2 minutes అలా అనుకున్నాను. నా రూమ్మేట్ నా పక్కనకి వచ్చి, నువ్వేం భయపడమాక, యూరోప్ అంటే అబ్రాడ్ అంటేనే ఇలా ఉండిద్ది, నీకు ప్రతి ఒక్క రూపాయి వాల్యుబులే, సో ఈ పని నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి ఆ థాట్ అలా వచ్చింది. సో దెన్ ఆ రోజు అయిపోయింది. నేను మళ్ళీ ఇంకా అలవాటు అయిపోయింది నాకు అది కూడా. రైట్. అంటే ఎక్కువ తెలంగాణ నుంచి ఈ అబ్రాడ్స్ పోయేటోళ్ళు, అంటే ఇరాన్, ఇరాక్, కువైట్, ఇటు దుబాయ్ ఇట్లా పోయేటోళ్ళు అంతా కూడా మెయిన్గా వాష్రూమ్స్ క్లీన్ చేస్తారు, బాత్రూంలో గడుగుతారు. అవును, ఇది ట్రూ. మీరు చూసిరా అక్కడ యూరోప్లో కూడా ఇదే సిచ్యువేషన్స్ ఉంటాయా? యూరోప్లో కూడా ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు ఏంటంటే మనం ఏ కంట్రీకి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు వచ్చారు అక్కడికి. ఆబ్వియస్లీ వచ్చారు, చాలా మంది వచ్చారు. ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు అక్కడ. ఇప్పుడు స్ట్రగులింగ్స్ అనేది నువ్వు ఒక ఇల్లు దాటి బయటకు వెళ్తేనే, ఇప్పుడు ఫర్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మీ ఇల్లు దాటి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తేనే నువ్వు స్ట్రగులింగ్ ఫేస్ చేస్తావు ఆటోమేటిక్గా. అవును. అలాంటిది మనం కంట్రీ దాటి కంట్రీకి వెళ్ళాం, దేశం కానీ దేశం. లాంగ్వేజ్ బ్యారియేషన్ ఉంటుంది ఆబ్వియస్లీ, లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. సో ఈ కాన్సెప్ట్లో ఆబ్వియస్లీ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళే వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్ అవ్వచ్చు, ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా అవ్వచ్చు. సో వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు స్ట్రగ్లింగ్ అయితే ఫేస్ చేయాల్సిందే.
ఈ స్ట్రగులింగ్ తర్వాత మంచి లైఫ్ ఉంటుంది అనేది చాలా కొంతమందికి తెలుసు. కానీ నువ్వు సక్సెస్ అయ్యాను, ఆ సక్సెస్ సీక్రెట్ చెప్పు. సో సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, ఇందాక మనం మాట్లాడాం కదా, నాకు గ్రీస్ నుంచి ఒక లైక్ నా బ్రదర్ కన్నా ఎక్కువ అనవచ్చు. నేను ఒక రెస్టారెంట్లో జాయిన్ అయ్యాను నాకు జాబ్ కావాలని చెప్పేసి. తను యూరోపియన్ ఇంటర్నేషనల్ మాస్టర్ చెఫ్. తన పేరు వచ్చేసి మిస్టర్ వగెలిస్. తనకు చాలా ఫాలోయింగ్ ఉంది అండ్ యంగర్స్ తను కూడా. సో నేను తన దగ్గర జాబ్కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు జాబ్ వర్క్ ఏంది? నేను వచ్చేసి కుకింగ్, ఇటాలియన్ చెఫ్. ఓకే. నన్ను ఫస్ట్ ఇటాలియన్ చెఫ్ కింద పార్ట్ టైమ్గా జాయిన్ చేసుకున్నారు. ఓకే. అంటే నాకు పర్ అవర్కి వచ్చేసి 3 to 4 years ఇస్తాము, ఓకే, ఎందుకంటే నువ్వు ఫ్రెషర్వి, సో నీకు నాలెడ్జ్ లేదు అని చెప్పేసి తీసుకున్నారు. దెన్ నేను ఆ 3 years నాకు డజన్ మ్యాటర్, ఆ 3 years కూడా ఎక్కువే ఆ రోజుల్లో. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇచ్చే 3 years ఏందో కానీ నా లైఫ్ని 100% సక్సెస్ చేసింది తనే. అంటే నువ్వు బిజినెస్ ఎలా చేయాలి, ఒక పర్సన్ నిన్ను ఎలా ట్రస్ట్ అవ్వాలి అనేది నేర్పించాడు. ఓకే. సో ఆ ఫార్ములా ఏంటంటే నేను చిన్నగా ఇంప్లిమెంట్ చేశాను. అది యూరోప్లోనే స్టార్ట్ చేశాను బిజినెస్ అనేది. అది నేను ఇండియాలో స్టార్ట్ చేసింది కాదు, యూరోప్లోనే స్టార్ట్ చేశాను. ఆ సక్సెస్ అనేది యూరోప్లోనే తెచ్చుకున్నాను. బట్ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తాయి? ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ తెలుగు 3 languages వచ్చాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గ్రీక్ కూడా మాట్లాడు. నార్మల్గా ఏదన్నా తిన్నావా లేకపోతే ఏం చేస్తున్నావా అంటే గ్రీక్లో ఏమనాలి? వాళ్ళు ఏమంటారంటే గ్రీక్లో మోస్ట్లీ ఈ యంగర్స్ని తిన్నావా అంటే సాపడే అని చెప్పేసి పిలుస్తారు. ఓకే. సాపడే అంటే తిన్నారా అని. మన కెనడాలో కూడా. మీకు గ్రీక్ లాంగ్వేజ్ ఎట్లా వచ్చింది? నాకు నేర్పించింది కూడా వాళ్ళే వచ్చి నాకు నేర్పించింది కూడా అతనే. వాళ్ళే నాకు నేర్పించింది వాళ్ళ అమ్మగారు. ఎన్ని రోజులు ఉన్నారు మీరు? నేను అక్కడ వాళ్ళ దగ్గర సుమారు 3.5 years పనిచేస్తాను. 3.5 years అంటే నేను బిజినెస్ చేసినా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఓకే. ఏ వర్క్ చెప్పినా నేను చూసుకునేవాడిని. ఇప్పుడు అంటే మీరు ఇంటి దగ్గరికి పోయేటప్పుడు ఖాళీ చేతులతో పోయారు. అవును. వచ్చి రాగానే మీరు ఇప్పుడు పెద్ద బిజినెస్లు పెట్టారు ఇక్కడ. మళ్ళీ మీకు కన్సల్టెన్సీ ఉంది. అవును. ఎట్లా మీరు చేస్తూ ఉన్నారు? కన్సల్టెన్సీ మీరు అక్కడ ఉన్నప్పుడు పెట్టిర్రా లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి? నేను కన్సల్టెన్సీ అక్కడ ఉన్నప్పుడే పెట్టాను. అంటే కన్సల్టెన్సీ స్టార్ట్ చేయాలి అన్న ఇంటెన్సిటీ నాకు ఎలా వచ్చిందంటే, నా కన్సల్టెన్సీ వర్క్ అనేది కంప్లీట్గా వచ్చు. ఓకే. కన్సల్టెన్సీలో ఫ్రాడ్ చేస్తారా చేయరా? ఆబ్వియస్లీ మీరు చేస్తారా? మీరు కూడా చేస్తారా? లేదు, ఇలాంటి నోవే. నేను దానికి సపోర్ట్ కూడా చేయను. ఆ వర్క్ స్టార్ట్ చేయడానికి గల రీజను, క్రాంతి గారికి వర్క్ వచ్చు, నాకు వర్క్ వచ్చు. ఒక 2 members ఉంటారు. నేను ఆబ్వియస్లీ ఆ పని అనేది నేను నేర్చుకున్నాను. పని నేర్చుకున్నప్పుడు మనం జనరల్గా నేను పని చేస్తానంటే నీకు ఎవడు ఇవ్వడు, నీ దగ్గర కూడా ఎవరు రారు. అదే నీకు ఒక ప్రొఫైల్ స్ట్రాంగ్గా ఉంటే ఆబ్వియస్లీ నీ దగ్గర ఎవరైనా వస్తారు. సో నేను ఆ కాన్సెప్ట్లో నేను కన్సల్టెన్సీ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక ఇంటెన్సిటీ వచ్చింది. కన్సల్టెన్సీ స్టార్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, పేరేం పెట్టాలి అనేది పెద్ద ట్విస్ట్ మాకు. ఇలాగా ఒక 2 friends ఉన్నాం. మేము జనరల్గా మాట్లాడుకునేవాళ్ళం అంటే బిజినెస్ చేయాలి. బట్ ఏం బిజినెస్ చేయాలో వాడికి క్లారిటీ లేదు. కన్సల్టెన్సీ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇద్దరం ఒక క్లారిటీ మీద వచ్చాం. నేమ్ దాని గురించి డిస్కషన్ చేసాం. అరే మన 2 friends కదా, ఫ్రెండ్స్ ఓవర్సీస్ పెడితే ఎలా ఉండిద్ది అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే, యాక్చువల్గా ఫ్రెండ్స్ ఓవర్సీస్ దాని మీద లైసెన్స్ అప్లై చేసాం. బట్ లైసెన్స్ రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఫ్రెండ్స్ అనేది అది ఒక కామన్ వర్డ్. దాని ముందు సంథింగ్ ఏదో ఒకటి యాడ్ చేయమంటే ఏషియన్ ఫ్రెండ్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి 2019లో స్టార్ట్ చేసాం. ఓకే. 2019లో స్టార్ట్ చేసి ఆ బిజినెస్ నేను అక్కడ ఉన్నప్పుడు యూరోప్లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. ఫస్ట్ బ్రాంచ్ మాచర్ల. ఆ బిజినెస్ టేక్ కేర్ ఆఫ్ చేసింది మా బ్రదర్. ఓకే. కంప్లీట్గా ఎలివేషన్స్ అంతా. ఏం పేరు? మిస్టర్ సాయి నాయక్. తను ఒక నాకు బ్యాక్ బోన్గా నుంచొని నా బిజినెస్ అంతా నేను ఇండియా వచ్చేంత వరకు తను చాలా కంటికి రెప్పలా కాపాడుకున్నాడు బిజినెస్ని. ఇప్పుడు ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది మీ బిజినెస్? ఇప్పుడు ఆల్ ఓవర్ అన్ని కన్సల్టెన్సీస్ అండ్ నా బిజినెస్ అన్నీ కలుపుకొని పర్ ఇయర్ అరౌండ్ ఒక 3 CR టర్న్ ఓవర్ ఉంటుంది. 3 CR టర్న్ ఓవర్ ఉంటుంది. ఓకే. మీరు ఎందుకు ఈ సూపర్ మార్కెట్ వైపు మళ్ళీ సూపర్ మార్కెట్ స్టార్ట్ చేయడానికి గల రీజను అది కూడా ఒక పాయింట్ ఉంది. మన కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ పడ్డాయి. 1, 2, 3 లాక్డౌన్స్ వరకు ఉన్నాయి. నేను ఈ కోవిడ్ సిచ్యువేషన్లో అక్కడే ఉన్నాను, యూరోప్లో ఉన్నాను. యూరోప్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే కంప్లీట్ లాక్డౌన్. ఒక మనిషి బయటికి వెళ్ళాలి అంటే మేము మాకు ఒక నెంబర్ ఇచ్చింది గవర్నమెంట్. స్టూడెంట్ కదా, స్టూడెంట్ బయటికి వెళ్ళాలంటే 1 hour పర్మిషన్. మేము ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ నుంచి మాకు రిప్లై వచ్చేది, ఓకే నీకు పర్మిషన్ ఇస్తున్నాం, యూ హ్యావ్ టు గో అవుట్ సైడ్ ఫర్ విజిటింగ్ ద గ్రాసరీ స్టోర్స్ ఆర్ ఫార్మసీ స్టోర్స్ అని చెప్పేసి ఒక చిన్న 30 minutes మెసేజ్ ఒకటి వచ్చేది. అలౌ టు పర్మిషన్ అని 30 minutes మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఈ ఇన్ బిట్వీన్ గ్యాప్లో
పోలీసులు ఏంటంటే ర్యాండమ్లీ చెక్ చేస్తుంటారు. యూరోప్లో అనేది మన ఇండియాలోనే డబుల్ ఉంటారు పోలీసులు. సైకిల్ పోలీసెస్ అండ్ పెడస్ట్రియన్ పోలీసెస్ కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా మనల్ని పట్టేసుకుంటారు. సో ఇలా మెసేజ్ చూపిస్తాం, ఈ మెసేజ్ వచ్చింది, మేము మెసేజ్ పెట్టాం, సో గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నాం అని చెప్పేసి చెప్పాలి. ఆ గ్రాసరీ స్టోరు బిఫోర్ కోవిడ్ ఒక విధంగా సర్వీస్ చేసేవాళ్ళు. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎర్లీ మార్నింగే ఓపెన్ చేయడం మొదలుపెట్టారు. అంటే 4:30కి ఓపెన్ చేసేవాళ్ళు. ఓకే, 4:30కి ఓపెన్ చేసి అప్ టు నైట్ 9:30, 10 o'clock వరకు ఓపెన్లోనే ఉంచేది. ఓకే, అప్పుడు నాకు అనిపించింది, అరే మనం ఎందుకు ఇలా జనాలకి ఎప్పుడైనా ఇలా విపత్తు వచ్చినప్పుడు మనం ఎందుకు సర్వీస్ చేయకూడదు అనేసి ఆ రోజు ఫిక్స్ అయ్యాము. సర్వీస్ చేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావా? సర్వీస్ చేస్తున్నాం ఆల్మోస్ట్. అంటే సర్వీస్ అంటే ఫ్రీగానే అంటే ఇప్పుడు ఒకటండి, మనం ఫ్రీగానే అంటే మనకు ఒక 1 పైసా మార్జిన్ లేకుండా మనం ఏం చేయలేం. అలా మీరు అన్నట్టు బిజినెస్ అంటేనే లక్షల్లో కోట్లలో డిఫరెన్స్. మనం అది చేయట్లేదు. ఇప్పుడు ఎంత పెట్టారు మీరు? ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉంది. సూపర్ మార్కెట్ అరౌండ్ అది చాలా పెద్దది. ఇప్పుడు ఏంటంటే దాంట్లో సక్సెస్ అవ్వాలనే ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంది. లైక్ రత్నదీప్తో పోటీ పడుతున్నాం ఆ సూపర్ మార్కెట్ని. అరౌండ్ ఒక 1 crore వరకు టర్న్ ఓవర్ చేసాం, ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఓకే, ఇప్పుడు 2 బ్రాంచ్లు ఉన్నాయి, ఒకటి ఆంధ్రాలో ఒకటి ఆంధ్రాలో ఒకటి తెలంగాణలో ఉంది. తెలంగాణలో రీసెంట్లీ ఒక 3 months బ్యాక్ ఓపెన్ చేసాం. బట్ మంచి సక్సెస్ అనేది తీసుకున్నాం. కౌంటర్ కూడా బెస్ట్ ఉంది. ఎంత వస్తుంది కౌంటర్ పర్ డే? అంటే బెస్ట్ కౌంటర్, హైయెస్ట్ కౌంటర్ అని చెప్పగలను. ఎందుకంటే ప్రైస్ అనేది ఇంటిమేషన్ చేయకూడదు కదా. సో కౌంటర్ అయితే ది బెస్ట్. ఓకే, ఏదైతే కస్టమర్ వర్డ్స్లోనైనా చెప్పండి ఒకసారి మా వ్యూవర్స్కి ఎంతవరకు వస్తుంది. అంటే మీలాగా ఉండి నిజంగానే సూపర్ మార్కెట్ పెడితే సక్సెస్ కావచ్చు అనే తక్కువ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి కూడా సూపర్ మార్కెట్ పెడితే సక్సెస్ కావచ్చు అనే కాన్సెప్ట్ రాంగ్. అది దాని వెనకాల హార్డ్ వర్క్ కూడా అంతే ఉంటుంది. పెట్టిన వెంటనే ఏది సక్సెస్ అవ్వదు. నువ్వు ప్రతిదీ మినిట్ టు మినిట్ యూ హ్యావ్ టు లర్న్. రైట్, ఓకే, మీరు చెప్పండి పర్ డే కౌంటర్ చెప్పండి ఫస్ట్. సో మీరు మొత్తానికి వచ్చి కౌంటర్ అయితే అడుగుతున్నారు, బట్ కౌంటర్ అయితే రివీల్ చేయకూడదు కదా. ఓకే, అట్లీస్ట్ ఎంత వస్తుంది? అంటే 1 lakh to 2 lakhs అట్లా బిట్వీన్. ఇన్ బిట్వీన్ మీరు అన్నట్టు ఫస్ట్ ఫిగర్ 1 to 2 lakhs ఇన్ బిట్వీన్ వస్తుంది. ఎవ్రీడే కౌంటర్ ఎవ్రీడే వస్తుంది. ఓకే, రైట్. అంటే మీరు ఆ అమౌంట్ మొత్తం ఎట్లా రికవరీ అవుతుంది అనుకుంటారా? అవుతుందా అసలు అంత అమౌంట్ అవుతుందా అవంది సెకండరీ. ఆ పెట్టాలి జనాలకి ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యాం. మీ ఏజ్ ఎంత ఉంటుంది బ్రదర్? అరౌండ్ 25 years. 25 years, జస్ట్ 25 years. జస్ట్ 25 years. ఓకే, 25 yearsకి ఈ థాట్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? అంటే స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడే మాటలు కలిసే పర్సన్స్, ఒక 2 friends కానీ ఒక 2 members కానీ కలిసినప్పుడు జనరల్గా నా ఏజ్లో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? అరే సినిమా పోదామా, అరే దాన్ని కదిలిద్దామా, దీన్ని కదిలిద్దామా, లేకపోతే సంథింగ్ ఇంకొకటి చేద్దామా, దాన్ని కదిలిద్దామా. అంటే ఇప్పుడు జనరల్గా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక యంగర్స్ మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయంటే ఆ వర్డ్స్లో చెప్తున్నాం. అంటే ఆ అమ్మాయితో చిట్ చాట్ చేద్దామా, ఆ అమ్మాయితో డేట్కి వెళ్దామా, మూవీకి వెళ్దామా అని చెప్పేసి ఈ కాన్సెప్ట్లో ఉంటారు. బట్ నేను మీట్ అయ్యే ప్రతి పర్సన్ ఎలా ఉండిద్దంటే, నేను ఆల్మోస్ట్ మీట్ అయిన ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యాన్స్. ఇంతవరకు లో ప్రొఫైల్ని ఎప్పుడు మెయింటైన్ చేయాలి. హై ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తే నేను మీట్ అయ్యే ప్రతి ఒక్కరు బిజినెస్ పర్సన్సే. కాబట్టి నాకు ఆటోమేటిక్గా ఉమెన్స్ అంటే ఆలోచన వచ్చేది. అంటే మీరు అంబానీ థియరీ ఫాలో అవుతున్నట్టు. అంబానీ థియరీ అనేది కాదు, ఆల్రెడీ అంబానీ కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక టీ డిఫరెన్సెస్ చెప్పారు. తను జనరల్గా ఎప్పుడు చూసినా ఒక స్టార్ కెఫేలో కూర్చొని కాఫీ తాగుతారని చెప్పేసి తను చదువుకున్న ఏజ్లోనే వచ్చింది. అది మీకు తెలుసు. నేను ఇంచుమించుగా ఆ వేలో వెళ్ళాను కూడా. ఇప్పుడు మనం ఒక జనరల్గా 10 రూపాయలు టీ మనకు కావాల్సింది కాఫీ ఆర్ టీ అంతే. 10 రూపాయల టీ తాగే దగ్గర 10 రూపాయల కోసం తాగేటోళ్ళే ఉంటారు. అదే 1000 రూపాయలు 2000 పెట్టి టీ తాగే దగ్గర టీ తాగితే ఆ రేంజ్ వాళ్ళే ఉంటారు. ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది నీ మైండ్లో పడుతుంది, ఫస్ట్ ఫిక్స్ అవుతుంది. ఓకే, నీ మైండ్ అనేది ఆ రేంజ్లో వెళ్ళిపోతుంది. ముందు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉండాలి అనేది ఫస్ట్ మైండ్ అనేది ఫస్ట్ మనం చేంజ్ అవ్వాల్సింది మైండ్. ఆ మైండ్ ఒక్కడిని మనం స్టేబుల్ పెట్టుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా మనం ప్రతి మనుషుల దగ్గర నుంచి మనం యూ హౌ టు లర్న్, మనం నేర్చుకుంటాం. రైట్. అంటే మీరు ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నియర్లీ 1 crore పెట్టారు కదా. అవును. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కడిది మీకు? ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను అంతా బారోనే చేశాను. ఎక్కడ ఫ్రాడ్ చేసిరా? నేను ఒక చిన్న ఫ్రాడ్ కూడా ఎక్కడ చేయాలి. జెన్యున్గానే మీరు? ఎస్, అంతా జెన్యున్. యూ హౌ టు చెక్ నో ప్రాబ్లం. ఓకే, మీరు ప్రతిదీ చెక్. లోన్కి వెళ్ళలేదా ఎక్కడ కూడా? లోన్కి వెళ్ళలేదు. లోన్కి వెళ్ళాలి అంటే రీజన్ ఎలా అనిపించిందంటే, ఒక బ్యాంకర్స్ ఉన్నారు, తెలిసిన బ్యాంకర్స్ చాలామంది ఉన్నారు. సపోర్ట్ చేసినట్టు చేసే
ఇన్వెస్ట్మెంట్ చేసే టైంలో జారిపోయాడు. ఎందుకు కావాలనే వాంటలు కావాలని వాంటెడ్లీ ఆ కాన్సెప్ట్ పోయింది ఇంకా. ఓకే. సో ఇప్పుడు నాకు టైం లేదు. ఆల్మోస్ట్ నేను ప్లేస్ లీజ్కి తీసుకున్నాను. ఐ హ్యావ్ టు ఎస్టాబ్లిష్డ్. ఎక్కడిది మీకు ఎక్కడిది అమౌంట్ ఎక్కడ? నేను ఆల్రెడీ బయట నుంచి తెచ్చుకున్నాను. ఓకే. బయట నుంచి అంటే బయట నా కొలీగ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, నా బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా, నేను వాళ్ళ దగ్గర నుంచి సమ్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్గా తీసుకొని స్టార్ట్ చేశాను. అది ఇన్వెస్ట్మెంట్గా తీసుకొని స్టార్ట్ చేసి. ఓకే. అంటే మీకు మళ్ళీ అది రిటర్న్ అవుతుంది అన్న హోప్ ఉందా అసలు? ఇప్పుడు రిటర్న్ అవుతుంది అన్న హోప్ అయితే నాకు గట్టిగా ఉంది. నా ఏజ్ 25 years ఓన్లీ జస్ట్. నేను దాన్ని ఆ అమౌంట్ మళ్ళీ రికవరీ చేసి నేను ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చానో నేను వాళ్ళకి ఇవ్వగలను. ఆ డేర్ అండ్ డాష్ నాకుంది, ఆ కెపాసిటీ కూడా నాకుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరికి ఫోన్ చేసిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు గాంధీ గారు, నాకు ₹1 కోటి కావాలంటే విత్ ఇన్ 1 minute అరేంజ్ చేయగలరు. ఈ రేంజ్లో ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో అమౌంట్ అయితే నేను ఆబ్వియస్లీ వాళ్ళకి ఇచ్చేస్తాను, రిటర్న్ చేస్తాను. ఎందుకంటే బిజినెస్ గ్రోత్ ఉంది, బెస్ట్ కౌంటర్ కూడా రిజల్ట్ వస్తుంది. సో సక్సెస్ అవుతాను ఆబ్వియస్లీ అనే కాన్సెప్ట్ అయితే గట్టిగా ఉంది నాలో. రైట్. అంటే ఇప్పుడు బిజినెస్ పెట్టేటప్పుడు మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ. అవును. ఫ్యామిలీ కన్విన్స్ కావాలి. ఫ్యామిలీని యూరోప్ పోయిందే ఫ్యామిలీని సెటిల్ చేయడానికి. అవును. సరే వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఈ బిజినెస్ ఈ హడావిడి అని అంటే సరే ఉన్న అమౌంట్ తోటి పెడుతున్నామంటే అది వేరు. బట్ మళ్ళీ ఇక్కడ నుంచి బారో చేయాలి, తీసుకొని రావాలి అంటే ఇబ్బందే కదా. ఏం అపోజ్ చేయలేదా? అంటే మా నాన్నగారికి యాక్చువల్గా అంత అర్థం చేసుకునేవాళ్ళు కాదు. వాళ్ళకి బిజినెస్ అంటేనే ఫస్ట్ భయం. అరే నువ్వు యూరోప్ నుంచి వచ్చావు కదా, మళ్ళీ వెళ్ళి ఏదో ఒకటి జాబ్ చేసుకో, నెలకు ఒక 50,000 ₹1,00,000 ₹2,00,000 వస్తాయి కదా అన్న కాన్సెప్ట్ మా ఫ్యామిలీది. నా కాన్సెప్ట్ అది కాదు. నాకు డబ్బులు రాపోయినా పర్లా, ఎన్ని రోజులని ఒకటి కింద పనిచేయాలి, ఎన్ని ఇయర్స్ అని పనిచేయాలి. నేను ఈరోజు ఇప్పుడు నేను స్టాండ్ తీసుకోకపోతే నెక్స్ట్ నా జనరేషన్ కూడా ఒకటి కింద పనిచేయడమే. అది నాకు ఇష్టం లేదు. ఒకరి కింద పని చేయాలి అన్న కాన్సెప్ట్ ఫస్ట్ నాకు వద్దు. ఐఎమ్ ద ఫస్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది నేను క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ నన్ను నేను. అదే మన సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్రియేట్ చేసుకోవాలంటే మనం ఏదో ఒకటి చిన్నపాటి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో నా కాన్సెప్ట్, నా డ్రీమ్ ఒకటే ఉండే, సూపర్ మార్కెట్ స్టార్ట్ చేసుకోవాలి, దాంట్లో బెస్ట్ రిజల్ట్ రావాలి, బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, కస్టమర్స్కి బెస్ట్ క్వాలిటీ కూడా ఇవ్వాలనే కాన్సెప్ట్ నాది. సో ఇన్వెస్ట్మెంట్ టైంలో మా ఫ్యామిలీతో నేను కొంచెం అబద్ధాలు ఆడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఏమని ఆడారు? అరే నాకు లోన్ వస్తుంది, లోన్ అమౌంట్ వస్తుంది, నాకు బయట నుంచి ఎక్కడా తీసుకురావట్లేదు, నేను ఓన్ అమౌంట్ స్టార్ట్ చేస్తున్నాను, లోన్ అమౌంట్ తోటే నేను ముందుకు వెళ్తున్నాను అని చెప్పేసి మా ఫ్యామిలీకి తెలుసు. బట్ నా స్ట్రగుల్స్ అనేది మా బ్రదర్కి తెలుసు. అంటే అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నాం, ఈ స్ట్రగుల్ ఎలా ఉంటుంది అనేది మా బ్రదర్కి తెలుసు. ఎంతమంది మీరు? మొత్తం ముగ్గురం, నేను, మా బ్రదర్, మా సిస్టర్. ఓకే. మీ బ్రదర్ సిస్టర్ ఏం చేస్తారు? వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది. మా బ్రదర్ నా బిజినెసెస్ చూసుకుంటారు. ఇద్దరికి అయిపోయింది? ఇద్దరికి అయిపోయింది. నీకు అవ్వలేదు? ఎందుకు? అంటే ఇప్పుడు యూరోప్ వెళ్ళాను. యూరోప్ వెళ్ళిన తర్వాత ఫ్యామిలీని ఫస్ట్ సెట్ చేసే పొజిషన్లో ఉన్నాను. మా బ్రదర్కి డిగ్రీ వరకు చదువుకున్నారు, పెళ్లి చేశారు, జాబ్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్. సో ఇంక ఖాళీగా ఉండి ఏం చేస్తారంటే మా గిరిజన ప్రాంతాల్లో ఫస్ట్ పెళ్లి చేస్తారు. అలా మా అట్లా సెట్ అవుతారేమో అని పెళ్లి చేస్తారు. సో అలా మా బ్రదర్కి పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత ఒక 1 or 2 yearsలో మా సిస్టర్ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది, మా చెల్లికి కూడా పెళ్లి చేశారు. ఓకే. మీది ఎప్పుడు మరి? వీ హ్యావ్ టు నెక్స్ట్ ప్లానింగ్ ఉంది. ఓకే. మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఉన్నాయి, బట్ ఒక 2 to 3 years అనుకుంటున్నాం. ఓకే. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు చేసుకోవచ్చు, బట్ సంథింగ్ బిజినెస్లో స్టేబుల్గా సెట్ అవ్వగలగాలి. రైట్. అంటే ఇప్పుడు మామూలుగా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నిజంగా మీకు కూడా ఫేస్ చేశాను, మీరు కూడా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అవును. చాలామంది కూడా బిజినెస్ పెట్టాలి, నేను కూడా ఎంటర్ప్రీనర్ కావాలి అన్న ప్యాషన్ అయితే ఉంటుంది కదా, వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చే ఇబ్బందులు ఎట్లా ఫేస్ చేయాలంటే మీరేం చెప్తారు? ఒకటి, ఈ రోజుల్లో యువతకు ఒకటే చెప్తా, కాన్సెప్ట్ మెయిన్ ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ని చెప్పాలి ముందు. ఏంటంటే మీ పిల్లల్ని మీరు నమ్మండి. మీ పిల్లల్ని మీరు నమ్మకపోతే ఎవరు నమ్ముతారు బయటగా? ఫస్ట్ నమ్మాల్సింది పేరెంట్స్, అవునా కాదా? అంతే. పేరెంట్స్ నమ్మకపోతే నువ్వు నమ్ముతావు క్రాంతి గారు? అంతే, నమ్మలేదు. సక్సెస్ అయిన తర్వాత నువ్వు నమ్ముతావేమో, కానీ స్టార్టింగ్ లర్నింగ్ స్టేజ్లో నువ్వు ఒక బిజినెస్ పెడుతున్నామో అనే కాన్సెప్ట్లో నమ్మాల్సింది మీ పేరెంట్స్ మాత్రమే. ఆబ్వియస్లీ సపోర్ట్ చేయాలి. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఈ రోజుల్లో నా కొడుకు జాబ్ చేయాలి,
గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఒక ఎస్ఐ అవ్వాలి, లేకపోతే ఒక సిఏ అవ్వాలి, ఒక గ్రూప్స్ రాయాలి, సంథింగ్ బ్యాంకర్స్ అవ్వాలి అన్న కాన్సెప్ట్ జనరల్గా పేరెంట్స్లో ఉంటుంది. ఈజ్ ఇట్ ట్రూ? ప్రతి ఒక్క పేరెంట్స్లో ఇదే ఉంటుంది. అవును. కానీ ఒకళ్ళిద్దరు ఉంటారు, ఎంటర్ప్రీనర్ అవ్వాలి, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. అది చిన్నదైనా అవ్వచ్చు, లైక్ మన టీ షాప్ అయినా అవ్వచ్చు. అది స్టార్ట్ చేయాలంటే అరౌండ్ ఈ రోజుల్లో టీ కొట్టు పెట్టుకోవాలంటే 1 లక్ష నుంచి 3 లక్షలు కావాలి. అది స్టూడెంట్ ఎవరైతే పిల్లలు ఉంటారో పిల్లల దగ్గర ఉండవు డబ్బులు. ఎవరు సపోర్ట్ చేయాలి? పేరెంట్స్ సపోర్ట్ చేయాలి. కానీ పేరెంట్స్కి అది నచ్చదు. పోనీ వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారా అంటే వీళ్ళకి నమ్మి ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ₹1,00,000 అంటే ఒక యంగర్స్ని నమ్మి ఇవ్వాలంటే ఈ రోజుల్లో కష్టం. నువ్వు ఒక సక్సెస్ అయితేనే తప్ప. సో అలా చాలామంది వెనకెళ్ళిపోయారు. యంగర్స్ అనేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది దగ్గర ప్లాన్స్ ఉన్నాయండి. దే హ్యావ్ టు చూస్, దే హ్యావ్ టు ప్లాన్ దేర్ ఎగ్జిక్యూటివ్, దే హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దేర్ ప్లాన్స్ అండ్ దేర్ మైండ్ సెట్ ఆల్సో. బట్ ఇలా చాలామంది వెనకెళ్ళిపోతుంటే తల్లిదండ్రులకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు నిరుద్యోగులు పెరగడం అంత రీజన్స్ ఇండియాలో, మన ఇండియాలో నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, మనం చూస్తున్నాం. అదే బయట కంట్రీస్లో ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. అలా కాన్సెప్ట్ చేసుకోవాలి ఫస్ట్ నీ మైండ్ సెట్ని. యూత్కి ఒకటే, పేరెంట్స్ ఒకటే చెప్తా, ఫస్ట్ మీ పిల్లల్ని మీరు నమ్మండి. మీరు నమ్మి ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో మీరు ఇవ్వగలగాలి. మీరు ఇస్తే ఆబ్వియస్లీ తను సక్సెస్ అవుతాడు. పేరెంట్స్ నమ్మి నీకంటూ ఇన్వెస్ట్మెంట్కి ₹1,00,000 ఇస్తే యూ హ్యావ్ టు సక్సెస్ ఫస్ట్. మీరు సగం సక్సెస్ అయినట్టే. అంటే యూత్కి మెయిన్గా సరే అక్కడి వరకు ఓకే, దాని తర్వాత ఇంకా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. యూత్ కూడా ఒకటే, ఫస్ట్ ఏదో అమౌంట్ మనం పెట్టాలి, బిజినెస్ చేయాలి అనే కాన్సెప్ట్ కాదు. ఫస్ట్ నువ్వు స్టేబుల్గా ఉంచాలి. నువ్వు స్టాండర్డ్గా స్టేబుల్గా ఉండి ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా నువ్వు బిహేవ్ చేయాలి. అంటే నువ్వు ప్రతి మినిట్ని నువ్వు వేస్ట్ చేసుకోకూడదు, లర్న్ చేస్తూ ఉండాలి. మనం ప్రతి మినిట్ టు మినిట్ ప్రతిదీ మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్గా ఒక పర్సన్ ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది అమౌంట్, ఫైనాన్షియల్. ఆ ఫైనాన్షియల్గా మన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా బిజినెస్ అనేది రొటేషన్ అవుతూ ఉంటుంది. నీకు ప్రాఫిట్ రాకపోయినా ప్రాబ్లం లేదు, బట్ రొటేషన్ ఆగకూడదు. సో ఫైనాన్షియల్గా స్టాండ్ చేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత నువ్వు చూజ్ చేసుకునే బిజినెస్, దానికి వచ్చే కస్టమర్, నువ్వు కస్టమర్తో ఎలా బిహేవ్ చేస్తావు అనేది నీ బిహేవియర్. ఆ తర్వాత నువ్వు కస్టమర్స్కి ప్రొవైడ్ చేసే సర్వీస్ క్వాలిటీ అండ్ ప్రొడక్ట్ స్ట్రెంత్ అండ్ క్వాలిటీ, ఇది మెయిన్ చూస్తాం. ఇవి కావాలి. యంగర్స్ ఏమనుకుంటారంటే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయరు బిజినెస్ మీద. చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిల్కి సక్సెస్కి ఒక పాయింట్ ఉంటుంది కదా, ఫెయిల్యూర్కి సక్సెస్కి. ఆ పాయింట్ ఏంటిది అని అంటే మీరేం చెప్తారు? కాన్సన్ట్రేషన్ అంట. నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక పనిని స్టార్ట్ చేస్తే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు సక్సెస్. ఆ కాన్సన్ట్రేషన్ దారి తప్పితే యు ఆర్ ద ఫెయిల్యూర్. రైట్. అంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి చేసేవాళ్ళు. మెయిన్ అటెన్షన్ అండ్ కాన్సన్ట్రేషన్ ది బెస్ట్ కావాల్సింది. రైట్. అంటే మిమ్మల్ని మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీ రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, అవసరమా ప్రసాద్ అని చెప్పేసి అన్న ఇవన్నీ నేను చాలా విన్నాను. ఈవెన్ దో నేను పెట్టే ప్రతి బిజినెస్కి నన్ను ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పటికి కూడా ఎవరు సపోర్ట్ చేయరు. ఏమంటారు? రిలేటివ్స్ సపోర్ట్ చేయరు, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరు. నన్ను ఒక్కటి సపోర్ట్ చేసింది నా ఫ్యామిలీ. వాళ్ళు ఏంటంటే వీడికి ఇది అవసరమా, వీడు చూస్తే చిన్న ఏజ్ ఉంది, వీడికి బిజినెస్ అవసరమా, వీడు చాలా పెట్టే బిజినెస్ చాలా పెద్ద పెద్దవి ఉంటాయి, వీడి వయసుకి వీడు పెట్టే బిజినెస్కి సంబంధం లేదు, ఆయన పెట్టిన ఫెయిల్ అవుతూ ఉంటాడు అనేది సూటిబుట్టి మాట్లాడతారు. తెలిసిందే కదా, రిలేటివ్స్ అంటేనే ఫస్ట్ నీకు సపోర్ట్ ఎవరు చేయరు. ఫ్రెండ్స్లో కూడా సపోర్ట్ చేస్తారు, బట్ చాలా తక్కువ మంది. మీరు యూరోప్ నుంచి ఇండియాకి రావడానికి కారణాలు ఏంటి? యూరోప్ నుంచి ఇండియా రావడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ బిజినెస్ అంతా ఇండియాలోనే చేస్తున్నాం. బిజినెస్ నేర్చుకుంది యూరోప్లో, బట్ అది ఇంప్లిమెంట్ చేసింది ఇండియాలో. నాకు యూరోప్తో పెద్ద పని లేదనిపించింది. నా సర్వీస్ అంతా ఇండియాలోనే ఉంది కదా, నా కంట్రీని నేను సర్వీస్ చేయాలి అన్న కాన్సెప్ట్తో ఇండియా వచ్చాను.
మళ్ళీ యూరోప్ పోయే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఫర్దర్గా? ఉంటాయి, ఏమైనా బిజినెస్ పనులు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు గో యూరోప్ ఆర్ సమ్ అదర్ కంట్రీస్. ఆబ్వియస్లీ ప్లాన్స్ అంటూ ఉంటాయి. ఇప్పుడు మీ ఫ్యామిలీ హ్యాపీ ఉన్నారా? యా, వెరీ హ్యాపీ. నా ఫ్యామిలీ, నన్ను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నాట్ ఎట్ ఆల్ మై ఫ్యామిలీ, నన్ను నమ్ముకొని ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ హ్యాపీ విత్. అది ఏమేమి సంపాదించారు మీరు యూరోప్ నుంచి వచ్చిన తర్వాత? సంపాదించడం అంటే ఏం లేదు, బట్ ఒక వెల్ పొజిషన్లో అయితే ఉన్నాను. అంటే కార్స్, ఫ్లాట్స్ అవేం లేవా? అంటే ఈ రోజుల్లో జనరల్గా ఒకటి థింక్ చేయండి క్రాంతి గారు, ప్రతి ఒక్కడికి ఉండే ఒక మిడిల్ క్లాస్కి ఏంటంటే ఒక మంచి టౌన్లో ఒక ఫ్లాట్, ఉండడానికి ఒక మంచి ఇల్లు, వెళ్ళడానికి తిరగడానికి ఒక కార్, ఇదే కోరుకుంటారు జనరల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు. నేను కోరుకుంటుంది కూడా అది. ఏ కార్ వాడుతున్నారు మీరు ఇప్పుడు? నేను చాలా చిన్న కారే వాడతాను. ఏ కార్ అది చెప్పండి. ఆ కార్ చెప్పి కాంట్రవర్సీకి వెళ్ళడం కన్నా ఓకే వెల్ పొజిషన్లో ఉన్నాను, తిరగడానికి మంచి కార్ ఉంది, ఉండడానికి మంచి. మీ బ్రదర్ని అడుగుదామా ఏ కార్ వాడుతున్నాను? ఏ కార్ మీరు వచ్చింది? మహేంద్ర తార్లో వచ్చారా? ఓకే, అంటే మీ యొక్క ఎయిమ్ ఏంది అసలు బిజినెస్లో? నా ఎయిమ్ ఒకటే, యంగర్స్ని ఒక మంచి రూట్స్కి తీసుకెళ్ళాలి, నేను కూడా వాళ్ళతో పాటు ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి. ఒకప్పుడు నాకు చిన్నప్పుడు ఉండేది, అంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో పేపర్లు వచ్చాయి కదా, న్యూస్ పేపర్లో ఒక బిజినెస్ గురించి లాస్ట్ పేజ్లో వస్తుంది. అలా నా గురించి, నా బిజినెస్ గురించి ఒక లాస్ట్ పేజ్లో అవ్వాలి అనేదే, అది నా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ఆ కోరిక అనేది, ఆలోచన అనేది, దానికోసం కష్టపడుతూ ఉంటా. అంటే మీ ఫ్యామిలీ ఎక్కువ ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఏంటి? మా ఫ్యామిలీ ఎక్కువ ఇబ్బంది పడిన సిచ్యువేషన్, నన్ను యూరోప్ పంపించడమే వాళ్ళకి పెద్ద టాస్క్. ఆల్రెడీ మా నాన్నకి ఒక 10-15 lakhs అప్పు ఉంది. నేను యూరోప్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఇంకొక 10 lakhs కావాలి. అప్పట్లో నాకున్న ప్రాపర్టీ వాల్యూ కూడా 10 lakhs లేదు. మా నాన్నగారు సంపాదించిన పొలం వాల్యూ కూడా 10 లక్షల్లో లేదు. అంటే ఆ స్ట్రగులింగే నాకు ఇప్పటికీ మైండ్లో ఉంది. మన రిలేటివ్స్ కూడా చిన్న సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఆల్రెడీ వీళ్ళకి అప్పు ఉంది కదా, అయినా వీళ్ళు కొడుకుని పంపిస్తున్నారు, ఏం సంపాదిస్తాడో, దేశం కానీ దేశం, వీడికి డబ్బులు ఇస్తే మళ్ళీ ఆ డబ్బులు తిరిగి రావేమో అని చెప్పేసి తప్పించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ నాకు నిద్రలేని రాత్రులుగా. ఇప్పుడు మీ రిలేటివ్స్ కావచ్చు, నిన్ను నమ్మని ఫ్రెండ్స్ కావచ్చు, నేను నమ్మని దగ్గర బంధువులు కావచ్చు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? ఒకటే అండి, వాళ్ళందరూ ఇప్పుడు నా పక్కనే ఉన్నారు. ఎవరైతే ఫస్ట్ నన్ను నమ్మలేదు వాళ్ళు ఇప్పుడు నాతోనే ఉన్నారు. రీజన్ ఏంటంటే డబ్బు. ఆ డబ్బు అంటే నీ చుట్టూ 10 మంది వస్తారు, డబ్బు లేకపోతే నీ దగ్గర ఎవరు ఉంటారు? సింగిల్గా ఉండడం తప్ప. వాళ్ళే తెలుసుకోవాలి డబ్బులు వీళ్ళకి ఇవ్వడం కరెక్టా కాదా అని. ఆ రోజు వాళ్ళు తప్పించుకున్నారు, నాకు సపోర్ట్ చేయాలా, దేవుడు ఉన్నాడు, సపోర్ట్ చేశారు, ముందుకెళ్ళా, దెన్ మంచిగా ఉన్నా. దేవుని బిలీవ్ చేస్తారా మీరు? యా, ఆబ్వియస్లీ గాడ్ ఉంటేనే మనం ఇలా ఉండగలం. ఎక్కువ ఎవరిని ప్రే చేస్తారు మీరు? నేను వెంకటేశ్వర స్వామిని ఎక్కువ ప్రే చేస్తాను. తిరుపతి పోయిరా? యా, ఆబ్వియస్లీ. వెళ్ళకుండా ఉంటారా హిందూస్? ఎన్నిసార్లు పోయినారు? అరౌండ్ నాకు తెలిసి ఒక 10-15 times వెళ్ళి ఉంటారు. అంటే మీరు ఇవన్నీ అంశాలు పక్కన పెడితే ఎంటర్ప్రీనర్ కాకుండా ఓ బిజినెస్ పెట్టకుండా ఉంటే ఏమవుతుండే మీరు? ఒక ఎంటర్ప్రీనర్ కాకుండా ఉండింటే మేబీ ఏదైనా ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా ఉండేవాడిని, ఒకళ్ళ కింద పనిచేస్తూ డే అండ్ నైట్ పనిచేస్తూ ఉండేవాడిని. మనం ఎంత పని చేసినా ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ చూస్తుంటాం, ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ కూడా పడిపోయింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వచ్చిన అరౌండ్ నా సిచ్యువేషన్లో 15 to 20,000 ఉండేది, ఇప్పుడు 20 నుంచి 30,000 చేశారు అంతే. నేను వాళ్ళలాగా చేసుకునే ఉండేవాడిని. నా బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సివిల్, బట్ ఆ సివిల్లో చాలా కష్టం జాబ్స్ రావడం అనేది. ఇఫ్ ఇన్ కేస్ ఇచ్చిన జూనియర్ సివిల్ ఇంజనీర్ గాను సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఇచ్చే శాలరీస్ కూడా 10,000, 12,000 ఉండే. నేను కూడా అక్కడే ఆగిపోయేవాడిని. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్కి కావచ్చు, లేకపోతే ఎంటర్ప్రీనర్ కావాలనుకున్న వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజెంట్ ఉన్న యూత్కి ఒకటే చెప్తా, మీరు ఏ దాని గురించి స్టడీ చేస్తున్నారో,
ఏది మీకు చెయ్యాలనిపిస్తుందో దాని గురించి టైం తీసుకోండి. అరౌండ్ ఒక 1 year 2 years టైం తీసుకొని దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే అబ్వియస్లీ సక్సెస్ రూట్కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఈ రోజుల్లో యూత్ ఏంటంటే జస్ట్ నేను చిట్చాట్గా మాట్లాడుకుంటే ఒక బిజినెస్ పెట్టాలి అని చెప్పేసి వాడు కాన్సెప్ట్లో పడిపోయింది. అలా కాకుండా పెట్టబోయే బిజినెస్ గురించి ఫస్ట్ నువ్వు నేర్చుకోవాలి. నీకు వస్తేనే అది పెట్టాలి. ఓకే, అంటే ఇప్పుడు మీకున్నటువంటి ఈ సూపర్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ అయింది. సో మీరు ఫ్రాంచైజ్ ఇవ్వడానికి రెడీ ఉన్నారా? అడుగుతున్నారా ఎవరైనా ఫ్రాంచైజ్? ఎస్, అడుగుతున్నారు చాలామంది. ఇది ఎందుకంటే అందరికీ తెలుసు ఇది ఇంటర్నేషనల్ సూపర్ మార్కెట్, ఆల్ఫా మెగా మార్ట్ అనేది. మన లూలు హైపర్ మార్కెట్ ఉంది కదా, సో హైపర్ మార్కెట్ వాళ్ళది ఇది. ఓకే, సో చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ సక్సెస్ అయ్యాం కాబట్టి సో ప్లానింగ్లో అయితే ఉన్నాం, బట్ ఇప్పుడే అయితే లేదు. ఓకే, తీసుకోవాలనుకుంటే ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? చాలా తక్కువ అమౌంట్ అండి. ఆ ఫ్రాంచైజ్ మాట్లాడినప్పుడు అప్పుడు చెప్దాం. దానికి ఒక టీమ్ని పెట్టి ఆ ఫ్రాంచైజ్ గురించి అప్పుడు డిస్కషన్ చేద్దాం. బట్ ఇచ్చే ఆలోచన అయితే ఉంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుండొచ్చు ఫ్రాంచైజ్? అరౌండ్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే నేను ఇంకొక 6 months వెయిట్ చేసి ఇద్దామని చెప్పేసి కాన్సెప్ట్లో ఉన్నాం. ఎందుకంటే ఇది హెవీ ఇన్వెస్ట్మెంట్ కదా, సో చాలా తక్కువ మంది ముందుకు వస్తారు. బట్ ముందుకు వస్తే ఆబ్వియస్లీ 100% నా సపోర్ట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇచ్చే ఆలోచన అయితే నేను ఉన్నాను. అమౌంట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు దాన్ని సెట్ చేసుకుంటున్నాం మళ్ళీ. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రాంచైజ్గా ఇస్తే ప్రతి ఒక్కరికి మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయగలగాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉంది, రతన్దీప్ ఉంది. రతన్దీప్తో పోటీ పడాలి అని చెప్పేసి నాకు కూడా ఉంటుంది. అది సూపర్ మార్కెట్తో పోటీ పడాలని ఆబ్వియస్లీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఆ వే ఆఫ్ ఓరియంటేషన్లో ప్లాన్ చేస్తున్నాం. రైట్, మీరు అంటే ఏమేమి ప్రోడక్ట్స్ పెట్టారు దాంట్లో ఎక్కువగా? ఇప్పుడు ప్రొడక్ట్ అనేది ఆల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. గ్రాసరీస్ మెయిన్, గ్రాసరీస్ తర్వాత మనకు వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఓకే, కాస్మెటిక్స్. ఎక్కడ నుంచి తీసుకొస్తారు ఇవన్నీ? మనకన్నీ ఇంటర్నేషనల్ నుంచి వస్తాయి. ఇంటర్నేషనల్ నుంచి వస్తాయి. అండ్ కొన్ని ప్రొడక్ట్స్ ఇండియా నుంచి వస్తాయి. ఆల్మోస్ట్ అంతా ముంబై, మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తాయి. ఓకే, మీకు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఉంది కదా? ఎస్, అవును. ఓకే, ఇప్పుడు ఎక్కడనే ఓన్లీ హైదరాబాదేనా, వేరే ఎక్కడ? లేదు, ఏపీ తెలంగాణలో ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఆ బ్రాంచెస్ కూడా నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మనకు 5 branches ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాదు, వరంగల్ అండ్ నల్గొండ. అండ్ నెక్స్ట్ ఏపీలో వచ్చేసి మాచర్ల అండ్ ఒంగోలు. నేను ఇంకా ప్లానింగ్లో ఉన్నాం. ఒక 6 months లోపు అరౌండ్ ఒక 30-40 బ్రాంచెస్గా స్ప్లిట్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్. మీకు ఇది బెనిఫిట్ అనిపిస్తుందా లేకపోతే సూపర్ మార్కెట్ బెనిఫిట్ అనిపిస్తుంది? బెనిఫిట్స్ అనేది ఏమి ఉండదండి. ఇంట్రెస్ట్ ప్రతి చోట మనకు ఒక కాంపిటేటర్గా నిల్చోవాలి. అందరికీ మనకు ఒక కాంపిటేటర్గా ఉండాలి, ఒక సక్సెస్ మ్యాన్గా ఉండాలి అనేది నా కాన్సెప్ట్. ఇవి రెండు కాకుండా ఇప్పుడు మళ్ళీ విత్ ఇన్ ద 6 months or 1 year ఏదైనా బిజినెస్ స్టార్ట్ ఉంది. ఒకటి అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇంతకు నేను ఎక్కడ రివీల్ చేయాలి. ఐటీ సెక్టార్లో వెళ్ళాలి అనే కాన్సెప్ట్ అయితే ఉంది. ఒక 2-3 పార్ట్నర్స్ ఉన్నాం. ఆల్రెడీ మా టీం అంతా వర్క్ జరుగుతుంది దాని మీద. ఐటీ సెక్టార్లో వెళ్ళాలనే కాన్సెప్ట్లో ఉన్నాం. రైట్, ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అంటే చాలా అంశాలు అయితే విన్నాం. ఒక యంగ్ అండ్ ఎంటర్ప్రినర్ అయితే ఇవాళ మనతోటి ఉన్నాడు. చాలా అంశాలు చర్చించినాం. నిజంగా ఒక ఎంటర్ప్రినర్, ఒక సాధారణమైనటువంటి పర్సన్ ఒక ఎంటర్ప్రినర్గా మారాలంటే ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసుకున్నాం. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి KR టీవీ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.